హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు శరణ్య వాళ్ళు నగ గురించి మాట్లాడుతూ ఉంటే ఆనంద ఇలా అంటుంది, నాకు తెలుసు ఆ నగ మీరు దొంగలించలేదని నాకు తెలుసు అని ఆనంద చెప్పగానే అప్పుడే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. దర్శన్ అంటాడు, ఏంటమ్మా నీకు తెలుసు అంటున్నావు, వాళ్ళు దొంగలించలేదు అంటున్నావు, వాళ్ళకి దొంగలించకపోతే మరి ఆ నగ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకుంది, వాళ్ళ ఇంట్లో ఎందుకుందమ్మా అని ఏంటో దర్శన్ అడుగుతాడు. అలా అడిగేసరికి ఇక అప్పుడే ఆనంద ఆలోచిస్తూ ఇంకా అంతకుముందు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. అనన్య సేట్జీని కలుస్తుంది కదా, సేట్జీని కలిసిన అనన్య మాట్లాడుతూ ఉంటుంది. సేట్జీకి డబ్బులు ఇవ్వగానే ఇంకా అప్పుడు ఆనంద చూసి కార్ ఆపి అక్కడే నిలబడి అనన్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడు సేట్జీ ఇలా అడుగుతాడు, డబ్బులు తీసుకొని ఇంకా అప్పుడు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ అనన్య అంటే మీ అమ్మ నాన్నని నగదొంగతనం చేయించి అంటే వాళ్ళ మీద నెట్టడానికి మీ సొంత వాళ్ళే కదమ్మా, ఎందుకు అలా చేసావు అని అంటూ సేట్జీ అడిగితే అప్పుడు అనన్య చెప్తుంది, ఎందుకంటే నా చెల్లెలు శరణ్య గొప్పింటికి కోడలు అవ్వబోతుంది, అది జరగకూడదని అలా చేశాను అంతే అని అంటూ నవ్వుతూ చెప్తుంది. ఆ మాట విన్న ఆనంద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే అమ్మా అనేసి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక ఆనంద కోపంగా వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఏమీ చెప్పలేక ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పండి చెల్లమ్మ, చెప్పు చెల్లమ్మ, మేము దొంగతనం చేయలేదని నీకు తెలుసా చెల్లమ్మ, మరి తెలిసితే మా ఇంటికి అలా ఎలా వచ్చావు అని ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతాడు. ఇక అప్పుడే లీలావతి కూడా ఇలా అంటుంది, అవును ఆనంద, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, మరి నగ దొంగతనం చేయలేదు అంటున్నావు, మరి ఆ నగని అక్కడే ఉంది కదా, మరి అదెలా అని అంటూ ఆనంద వాళ్ళ అక్క అడగటంతో అప్పుడు ఆనంద అంటుంది, అదే అక్క, ఆ నగని నేనే వాళ్ళ దగ్గర పెట్టాను అని ఆనంద చెప్తుంది. ఇంకా అనన్య మీద చెప్పకుండా ఆనంద తన మీదే చెప్పుకుంటుంది. ఎందుకంటే నా కోడలికి ఆ నగ ఎలాగైనా నేను ఇవ్వాలి అనుకున్నాను కదా, అందుకే ఆ నగని నా కోడలికి నేనే ఇద్దామని అక్కడికి బట్టల్లోనే పెట్టాను అని అంటూ చెప్తుంది. ఆ నగల్లోనే పెట్టాను అని చెప్తుంది. మరి ఆ విషయం అక్కడ చెప్పలేదేంటమ్మా అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆనంద ఇలా అంటుంది, చెప్తామని అనుకున్నాను కానీ ఆలోపే ఇంకా ఇలా జరిగిపోయింది, చెప్పలేకపోయాను అని ఆనంద ఏదో కవర్ చేస్తుంది. ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మేము దొంగలు కాదు అని మీరు నమ్ముతున్నారు కదా ఆంటీ, అత్తయ్య అని అంటూ శరణ్య అంటే, అవును మీరు దొంగలు కాదు, నా విషయం నాకు తెలుసు, నేనే కదా నగపెట్టింది అని ఆనంద చెప్పగానే శరణ్య ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య, మా గురించి నమ్మకంతో మీరు ఇలా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది, ఎంత పడ్డామో తెలుసా అని అంటూ చాలా థ్యాంక్స్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అని అంటూ శరణ్య అంటుంది. లీలావతి ఇలా అంటుంది, మరి ఇప్పుడు ఈ పెళ్ళి గురించి అంటే పెళ్ళి ఎలా మనం ముందుగా అనుకున్నామో అదే ముహూర్తానికి పెళ్ళి జరుగుతుందక్క అని ఆనంద చెప్పగానే శరణ్య విశ్వనాథం వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇంకా విశ్వనాథం కూడా చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటాడు. ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని చాలా భయపడ్డామమ్మా అని అంటూ చెప్పగానే, లేదన్నయ్య మీరు ఇంత తప్పు పని చేస్తారని నాకు తెలియదు కదా, మీరు చెయ్యరని నాకు తెలుసు, అలాంటప్పుడు నేను మీ గురించి ఎందుకు అలా ఆలోచిస్తాను, కాబట్టి నేను ఎప్పటికీ మీ గురించి తప్పుగా ఆనంద అంటుంది. అప్పుడే అక్క, ఈ చీరని నీ చేతుల మీదుగా ఇవ్వక్క, అందుకనే నేను వాళ్ళ దగ్గర విషయం తెలిసినా కానీ నీ చేతుల మీదుగా చీర ఇప్పిద్దామని వాళ్ళని రమ్మని చెప్పానక్క అని ఆనంద చెప్తుంది. ఆ మాట వినేసరికి లీలావతి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అని చెప్పేసి ఇంకా తను ఆ చీరని లీలావతి శరణ్య చేతికి ఇస్తే శరణ్య చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అప్పుడే ప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రీతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే సమీరాకి ఫోన్ చేస్తుంది. సమీరా బయట ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సమీర. అప్పుడు హలో అక్క అని అంటే ఇంకా చాలా కోపంగా ప్రీతి హలో సమీర అని అంటుంది. ఏంటక్క అంత సీరియస్గా అని అంటే పెళ్ళి ఎలా అనుకున్నామో అలా జరుగుతుంది అని అంటూ చెప్పేసరికి, ఏంటి ఏమంటున్నావక్క అని అంటే, అవును పెళ్ళి వాళ్ళు అనుకున్న ప్రకారమే జరుగుతుంది అంటే, అవునా అదెలా అని చెప్పేసరికి, ఎందుకంటే ఇక్కడ
ఆనంద తనే చెప్పేసింది ఆ నగ వాళ్ళ కోసమే పెట్టానని, వాళ్ళ నగల్లోనే పెట్టానని, కావాలని పెట్టానని ఆనంద చెప్తుంది. ఇదంతా నమ్మటానికి లేదు అంటే, ఇదేంటక్క పెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా? నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నానక్క. నువ్వైనా నా పెళ్ళి జరిపిస్తావు అనుకున్నాను, కానీ మళ్ళీ జరిపించకుండా నా పెళ్ళి ఆగిపోయిందా అక్క అని ఏంటో సమీర అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదక్క, ఇప్పుడు దర్శన్తో నా పెళ్ళి ఆగిపోయినట్టేనా అని సమీర అంటూ ఉంటే ప్రీతి అంటుంది, లేదు మన ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఈ పెళ్ళికి అంటూ ఉన్నది పెద్ద అడ్డుగా ఉన్నది ఆనందని ఈ ఇంట్లో చావు జరిగితే పెళ్ళాగుతుంది, ఆనందని చంపేస్తే ఈ పెళ్ళాగుతుంది, ఆనంద చచ్చిపోతే నీ పెళ్ళికి అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు, నీకు నచ్చిన దర్శన్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, దర్శన్కి కూడా నీ మీద ప్రేమ ఉంది, కాకపోతే దర్శన్ బయటపడడు, ఎందుకు అంటే వాళ్ళ అమ్మ అడ్డుగా ఉంది, తను ఏం చెప్పినా వింటాడు కాబట్టి, వాళ్ళ అమ్మే లేకపోతే తనకి నచ్చినట్టుగా చేస్తాడు కదా, అందుకనే అని అంటూ ఆలోచిస్తూ సమీరతో మాట్లాడుతూ ఉంటుంది ప్రీతి. కాంచన ఇంట్లో ఉండగా అనన్య వస్తుంది. అనన్య వచ్చి చూసేసరికి కాంచన చెమటలు పట్టి ఆయాసపడుతూ ఉంటుంది. అనన్య వచ్చి అమ్మ ఏంటి అలా అయిపోయావు, ఆయాసపడుతున్నావు, చెమటలేంటి అని అంటూ ఉంటే ఏమైనా బీపీ లో అయిందా అని అంటూ అనన్య అడిగితే లేదు, నువ్వు అక్కడ పెళ్ళి క్యాన్సిల్ అయిందని చెప్పావు కదా, ఆనందంతో ఎగిరి గంతులు వేశాను, అందుకే ఇలా ఆయాసం వచ్చేసింది అని అంటూ కాంచన అంటుంది. అప్పుడే అనన్య నాకు కూడా అలాగే అనిపించిందమ్మా, అక్కడ ఆ వార్త వినేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అనన్య చెప్తుంది. అలా చెప్పేసరికి ఒక్కసారిగా కాంచన ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఉండగానే చెప్పేశారు కదా పెళ్ళి క్యాన్సిల్ అని అంటే, అవునమ్మా నేను అక్కడ ఉండగానే ఈ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పారు, అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, వెంటనే అక్కడ నుంచి వచ్చేసాను నీతో ఈ విషయం చెప్తామని అని అనన్య అనగానే కాంచన అవునమ్మా పీడ పోయింది, వాళ్ళ పెళ్ళి ఆగిపోవటం చాలా మంచిదైంది, దేవుడు మన వైపే ఉన్నాడు, అందుకే మనకు మంచి జరుగుతుంది అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును మనల్ని కాదని మనల్ని ఇలా చేసేసి వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటామా అని అనన్య అంటూ ఉంటుంది. అంతలో ఇక అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. ఆ కార్ సౌండ్ వస్తుందమ్మీ ఒకసారి వెళ్ళి చూడు అని అంటే సరే అని అక్కడి నుంచి వెళ్ళి చూస్తుంది. చూసేసరికి ఇక ఒక్కసారిగా బయట అదే వాళ్ళు కార్లో నుంచి శరణ్య వాళ్ళ అమ్మ నాన్న దిగుతారు. అనన్య పరిగెత్తుకొచ్చేసి వస్తున్నారు శరణ్య వాళ్ళు అని చెప్పగానే సరే అమ్మి అని చూడు మనం యాక్టింగ్ చేద్దామంటే, అవును నువ్వైతే బోర్న ఏడ్చేసి శరణ్య పెళ్ళి ఆగిపోయినందుకే ఇలా ఏడుస్తున్నానని బాధపడ్డట్టుగా బాగా ఏడ్చేయి అని అంటే సరే అని చెప్తుంది. ఇంకా అలా వాళ్ళు అక్కడ నుంచి ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా కాంచన అప్పటికే ఏడపటం మొదలు పెడుతుంది. కాంచన ఏడుస్తూ ఉంటే శరణ్య వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఏమైంది పెద్దమ్మ అని కాంచన అంటూ ఉంటుంది. ఇంకా కాంచనతో శరణ్య అంటుంది. ఇక అప్పుడు గీత కూడా ఏంటి ఏమైంది కాంచన ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. అలా అడుగుతూ ఉంటే అయ్యో శరణ్య అయ్యో అనన్య అని అందరినీ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అసలు చెప్పండి అని అంటూ ఉంటే ఏం జరిగింది అంటే పెళ్ళి క్యాన్సిల్ అయింది కదా శరణ్యది, అందుకనే తను ఏడుస్తుంది, నేను వచ్చి విషయం చెప్పినప్పటి నుంచి ఏడుస్తుంది అని అనన్య చెప్తుంది. ఆ మాట వినేసరికి విశ్వనాథం వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. నాకు తిండి కూడా తినబుద్ధి కాలేదు, చూడు తిందామని టిఫిన్ వేసుకున్నాను ఇడ్లీలు, కానీ పెళ్ళి క్యాన్సిల్ అయింది అనేసరికి నేను ఇడ్లీలు కూడా తినకుండా అక్కడ పక్కన పడేశాను అని కాంచన ఏడిస్తే గీత అంటుంది ఇడ్లీలు ఏంటి మధ్యాహ్నం ఇప్పుడు బిర్యానీ చేసి పెడతానులే నీకు అని గీత అంటుంది. బిర్యానీ ఏంటి అన్నట్టుగా ఏంటి గీత చూసావా శరణ్య మీ అమ్మకి నీ పెళ్ళి క్యాన్సిల్ అయిందని బాధ లేకుండా బిర్యానీ తింటాను అంటుంది అని అంటూ ఉంటే, ఇంకా నేను తింటానన్నది పెళ్ళి క్యాన్సిల్ అయినందుకు కాదు పెళ్ళి ఓకే అయింది అని అంటూ విశ్వనాథం చెప్తాడు. తను చెప్తుంది అలా అనేసి ఇంకా అప్పుడే ఒక్కసారిగా అనన్య వాళ్ళు షాక్ అయిపోతారు. కాంచన కూడా ఏంటి పెళ్ళి ఓకే అయిందా అదెలా అని అంటే, అయితే మీరు అనన్య అసలు పూర్తిగా వినకుండానే వచ్చేసింది, అసలు జరిగింది ఇది అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ శరణ్య అవును పెద్దమ్మ నా పెళ్ళి ఏం క్యాన్సిల్ అవ్వలేదు నువ్వు ఏడవకు అని చెప్తుంది. ఇంకా అప్పుడే కాంచన ఇలా ఫిట్స్ వచ్చి పడిపోయినట్టుగా అలాగే బెడ్ మీద పడిపోతుంది. ఏమైందమ్మా ఏమైంది పెద్దమ్మ అని ఇలా అరుస్తూ అడుగుతూ ఉంటాడు. కాంచన అని అందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా అలా
వాళ్ళు అడుగుతూ ఉంటే కాంచనకి ఫిట్స్ వచ్చి పడుతూ ఉంటుంది. ఇక తాళాలు చేతిలో పెట్టమంటాడు విశ్వనాథం. అనన్య శరణ్య ఇద్దరు తాళాలు చేతిలో పెడితే గీత నీళ్లు తీసుకొచ్చి మొహాన కొడుతుంది. అప్పుడే లేచి ఇంకా అలా కూర్చుంటుంది. ఏమైంది అంటే ఏమైంది నాకు అని కాంచన అడుగుతుంది. ఆనందంతో అలా అమ్మకి ఫిట్స్ వచ్చినట్టున్నాయి అంటే అసలు ఫిట్స్ రావటం ఏంటి, ఈ రోగం కూడా ఉందా నీకు అని విశ్వనాథం అంటే ఫిట్స్ వచ్చేది లేదు కదా నీకు అని గీత అంటే ఏమో కొత్త రోగం ఇది కూడా వచ్చిందేమో నాకు అని కాంచన అంటుంది. ఇంకా అసలు రావటం ఏంటి అంటే ఆనందంతో వచ్చిందని అనన్య కవర్ చేస్తుంది. ఆ తర్వాత శరణ్య వాళ్ళు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేంటమ్మీ మన దరిద్రం ఇలా పట్టుకుంది అని అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆనంద లీలావతికి చూపించడం కోసం ఇంటికి డాక్టర్ని పిలిపించి చెప్తుంది. ఇంకా మా కొడుకు పెళ్ళి ఉంది, పెళ్ళికి మా అక్క రెడీ అవ్వాలి, నడవటానికి తనే స్వయంగా అన్ని పనులు చేయాలి అని డాక్టర్తో చెప్తే డాక్టర్ చెక్ చేశాక అంతా బాగానే ఉంది, మీరు ఈ కట్టు విప్పి చెక్ చేసి మీరు నడవటం ఒకటే ప్రాక్టీస్ చేయండి, నడిస్తే అయిపోతుంది అని చెప్తే సరే అనేసి ఇంకా ఆనంద అంటుంది. డాక్టర్ వెళ్ళిపోయాక నేను నడిపిస్తానక్కని అనేసి బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చి నేను నడిపిస్తాననేసి వీల్ చైర్లో నుంచి లేవక్క అని నడిపిస్తూ ఉంటుంది. చాలా కష్టంగా నడుస్తూ ఉంటుంది. అలా కొంచెం సేపు నడిచాక కూర్చుంటుంది. ఇంకా నొప్పితో భరించలేకపోతున్నాను ఆనంద అని చెప్తే ఏడుస్తూ ఉంటుంది లీలావతి. ఏం కాదక్క, నువ్వు నడుస్తావక్క అంటే సొంత కొడుకు పెళ్ళి చేయలేకపోయాను నా చేతుల మీదుగా, ఇప్పుడు దర్శన్ పెళ్ళైనా చేద్దాము అంటే చేయలేకపోతున్నాను అని అంటే ఏం కాదక్క నువ్వు నడుస్తావు అని అంటూ ఆనంద ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నేను ఆ రోజుకల్లా నడిపించేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంకా ప్రీతి అక్కడి నుంచి వెళ్ళి సమీరాకి ఫోన్ చేసి ఆనంద్ని చంపేస్తానని అదే విషయం మాట్లాడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.